హలో ఫ్రెండ్స్, మా ఛానెల్కు స్వాగతం. కొన్ని చిన్న తప్పులు మీ జీవితం నుండి సంపద, ఆనందం మరియు శ్రేయస్సును దూరం చేస్తాయని మీకు తెలుసా? మీ దైనందిన జీవితంలో కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి కోపం తెప్పిస్తుందని మీకు తెలుసా? లేఖనాల ప్రకారం, పరిశుభ్రత, సానుకూల శక్తి, గౌరవం మరియు మతపరమైన ఆచారాలు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. కానీ మనం తెలియకుండానే పేదరికాన్ని ఆహ్వానించే 5 ప్రధాన తప్పులు చేస్తాము. నేటి వీడియోలో నివారించాల్సిన 5 తప్పులను మేము మీకు చెబుతాము, లేకపోతే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై కోపంగా ఉండవచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలామంది ప్రతిరోజూ చివరి తప్పు చేస్తారు. ప్రారంభిద్దాం. హిందూ మతంలో సంపద, శ్రేయస్సు మరియు శ్రేయస్సుకు అధిపతి అయిన లక్ష్మీదేవి చాలా చంచలమైనదిగా పరిగణించబడుతుంది. అంటే పరిశుభ్రత, స్వచ్ఛత, గౌరవం, ధర్మం మరియు సానుకూల శక్తి ఉన్న చోట ఆమె స్థిరంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని తప్పులు పదేపదే జరిగితే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుందని మరియు ఇది క్రమంగా ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, పెరుగుతున్న అప్పులు, అవాంఛిత ఖర్చులు మరియు కుటుంబ ఉద్రిక్తతలుగా వ్యక్తమవుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మనం నివారించాల్సిన 5 ప్రధాన తప్పులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మొదటి మరియు అతి ముఖ్యమైన తప్పు ఏమిటంటే ఇంటిని చిందరవందరగా మరియు అపరిశుభ్రంగా ఉంచడం, ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. ప్రధాన ద్వారం మురికిగా ఉంటే, బూట్లు చెల్లాచెదురుగా ఉంటే, వంటగది అపరిశుభ్రంగా ఉంటే, విరిగిన పాత్రలు చుట్టూ పడి ఉంటే, లేదా చెత్త పేరుకుపోయి ఉంటే, అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వంటగది మరియు ప్రార్థనా ప్రాంతాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం, ఎందుకంటే వంటగది అన్నపూర్ణ నివాసం మరియు ఆహారాన్ని అగౌరవపరచడం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. రెండవ ప్రధాన తప్పు డబ్బును అగౌరవపరచడం, అంటే నోట్లను విసిరేయడం, వాటిని మీ పాదాలతో తాకడం, నాణేలను చెల్లాచెదురుగా ఉంచడం లేదా అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం. గ్రంథాల ప్రకారం డబ్బు కేవలం కాగితం లేదా లోహం కాదు, శక్తి, మరియు మనం దానిని గౌరవించినప్పుడు అది స్థిరంగా ఉంటుంది. అందువల్ల సేఫ్ను శుభ్రంగా ఉంచడం, డబ్బును నిర్వహించడం మరియు తెలివిగా ఖర్చు చేయడం చాలా అవసరం. మూడవ తప్పు గొడవలు, కఠినమైన మాటలు మరియు ఇంట్లో పెద్దలను అవమానించడం. విభేదాలు ఉన్న చోట లక్ష్మి ఉండదు. కుటుంబంలో రోజువారీ గొడవలు, కోపం మరియు దుర్వినియోగం ఉంటే డబ్బు వచ్చినా అది నిలవదు. అందువల్ల మధురమైన మాటలు, పెద్దల పట్ల గౌరవం మరియు పరస్పర ప్రేమ శ్రేయస్సుకు పునాది. నాల్గవ తప్పు సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం, అంటే ఊడ్చడం, పాలు లేదా పెరుగు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరికైనా ఉప్పు ఇవ్వడం. సాంప్రదాయకంగా ఇది లక్ష్మిని ఇంటి నుండి వెళ్లగొడుతుంది. ఆధునిక దృక్కోణం నుండి ప్రతీకాత్మకమైనప్పటికీ, సాయంత్రం సమయంలో ఇంట్లో శాంతి మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడం దీని సందేశం. ఐదవ మరియు అతి ముఖ్యమైన తప్పు సోమరితనం మరియు విధిని విస్మరించడం. లక్ష్మి కష్టపడి పనిచేయడం మరియు కృషితో సంతోషిస్తుంది. ఒక వ్యక్తి కష్టపడి పనిచేయకుండా ఉంటే, సమయాన్ని దుర్వినియోగం చేస్తే, అవకాశాలను తప్పించుకుంటే లేదా అదృష్టంపై మాత్రమే ఆధారపడితే, ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది. దీనితో పాటు గుర్తుంచుకోవలసిన మరికొన్ని సూక్ష్మ విషయాలు ఉన్నాయి. అవి రాత్రిపూట వంటగదిని మురికిగా ఉంచకూడదు, మంచం దగ్గర మురికి పాత్రలను ఉంచకూడదు, చెత్త లేదా బూట్లు సేఫ్ దగ్గర ఉంచకూడదు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా మరియు తేలికగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం ఈ మూలను దేవుని ప్రదేశంగా భావిస్తారు. ఇంట్లో దీపం వెలిగించడం, సువాసనగల వాతావరణాన్ని నిర్వహించడం మరియు తీపి ప్రసాదం సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా శుక్రవారాల్లో. పేదలకు సహాయం చేసే, దానం చేసే మరియు వారి చర్యల ద్వారా ఇతరులకు ఆనందాన్ని కలిగించే వారి వైపు లక్ష్మి స్వయంచాలకంగా ఆకర్షితుడవుతుందని కూడా చెబుతారు. లక్ష్మీదేవి భౌతిక సంపదకు మాత్రమే కాదు, అదృష్టం, శాంతి మరియు సమతుల్యతకు కూడా చిహ్నం అని గుర్తుంచుకోండి. అందువల్ల మానసిక పరిశుభ్రత బాహ్య పరిశుభ్రత వలె అవసరం. అసూయ, దురాశ, మోసం మరియు కపటత్వం వంటి ధోరణులు క్రమంగా జీవితం నుండి శ్రేయస్సును హరించివేస్తాయి. ప్రతి ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లడం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం మరియు సానుకూల ఆలోచనలను కొనసాగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మీరు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే, మీరు ఈ 5 తప్పులు చేస్తున్నారో లేదో చూడటానికి మొదట మీ ఇల్లు మరియు ప్రవర్తనను సమీక్షించండి. చివరగా, సంపదను కూడబెట్టుకోవడం ద్వారా మాత్రమే కాకుండా సమతుల్య జీవితం,
శాంతి మరియు సంతృప్తి నుండి శ్రేయస్సు వస్తుందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇంట్లో పరిశుభ్రత, గౌరవం, కృషి మరియు ప్రేమ యొక్క వాతావరణం ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు సహజంగానే ఉంటాయి, జీవితంలో శాశ్వత పురోగతికి మార్గాన్ని తెరుస్తాయి. లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి గొప్ప యజ్ఞాలు లేదా ఖరీదైన ఆచారాలు అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం, నిజమైన ఉద్దేశాలు మరియు మంచి పనులు ఆరాధన యొక్క గొప్ప రూపాలుగా పరిగణించబడతాయి. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, అదృష్టం మరియు ఐశ్వర్యానికి దేవతగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత, శాంతి, గౌరవం, సానుకూల శక్తి మరియు మతానికి కట్టుబడి ఉంటుందో అక్కడ నివసిస్తుందో అక్కడ పరిశుభ్రత మొదట వస్తుంది. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, చిందరవందరగా లేకుండా ఉంచడం, శుభ్రమైన వంటగది ఉండటం మరియు పవిత్రమైన ప్రార్థనా స్థలం లక్ష్మీదేవితో ఆశీర్వదించబడుతుంది. ధూళి, చిందరవందరగా ఉండటం మరియు సోమరితనం పేదరికానికి కారణాలుగా పరిగణించబడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఇంటిని, ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం శుభ్రం చేయడం దేవతకు చాలా ప్రియమైనది. రెండవ ముఖ్యమైన అంశం సత్యం మరియు నిజాయితీ. తమ కార్యాలయంలో నిజాయితీగా డబ్బు సంపాదించేవారికి, ఎవరి హక్కులను లాక్కోనివారికి మరియు మోసానికి దూరంగా ఉండేవారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. నిజాయితీ లేకుండా సంపాదించిన సంపద ఎప్పటికీ నిలిచి ఉండదు. కష్టపడి సంపాదించిన ఆదాయం ఆశీర్వదించబడుతుంది. మూడవది పెద్దల పట్ల గౌరవం మరియు మహిళల పట్ల గౌరవం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అతిథులను గౌరవించే మరియు స్త్రీలను గౌరవించే ఇల్లు ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. నాల్గవ అంశం దాతృత్వం మరియు సేవ. పేదలకు సహాయం చేయడం, ఆహారం, బట్టలు దానం చేయడం, ఆవులకు సేవ చేయడం మరియు పేదలకు ఆహారం ఇవ్వడం అన్నీ లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. దానం చేయడం వల్ల సంపద తగ్గదు, కానీ పెరుగుతుంది, ఎందుకంటే అది సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఐదవ ముఖ్యమైన అభ్యాసం క్రమం తప్పకుండా పూజించడం. ప్రతి ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించడం, తామర పూసల జపమాలలతో మంత్రాలు జపించడం మరియు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేయడం దేవతను సంతోషపరుస్తుంది. ముఖ్యంగా ఓం శ్రీం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని జపించడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఆరవ అంశం సమయం మరియు కృషి పట్ల గౌరవం. సోమరితనాన్ని అధిగమించి కష్టపడి పనిచేసేవారు, తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకునేవారు మరియు భక్తితో తమ విధులను నిర్వర్తించే వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఏడవది మధురమైన మాటలు. కఠినమైన మాటలు, కోపం మరియు దుర్భాష ఇంటి శాంతిని నాశనం చేస్తాయి, లక్ష్మీదేవిని అసంతృప్తిపరుస్తాయి. మధురమైన మాటలు, సంయమనంతో కూడిన ప్రవర్తన మరియు కుటుంబంలో ప్రేమను కాపాడుకోవడం సంపద కంటే ముఖ్యమైనవి. ఎనిమిదవది ఆహారం పట్ల గౌరవం. ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయవద్దు లేదా ఆహారాన్ని అవమానించవద్దు. ఆహారాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారు మరియు ఆహారాన్ని గౌరవించే ఇంట్లో ఎప్పుడూ ఆహారం కొరత ఉండదు. తొమ్మిదవది దీపాలు మరియు సువాసన. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ధూపం కర్రలు లేదా ధూపంతో నెయ్యి దీపం వెలిగించడం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు పేదరికాన్ని తొలగిస్తుంది. పదవది తులసి మరియు కమలం యొక్క ప్రాముఖ్యత. ఇంట్లో తులసి మొక్కను నాటడం మరియు దానిని క్రమం తప్పకుండా పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది, కాబట్టి పూజ సమయంలో తామరను సమర్పించడం చాలా ఫలవంతమైనది. 11వది వంటగది యొక్క స్వచ్ఛత. వంటగదిని ఇంటి గుండెగా పరిగణిస్తారు. వంటగదిని శుభ్రంగా ఉంచి, ప్రేమతో ఆహారాన్ని తయారుచేసిన ఇంట్లో శ్రేయస్సు కొనసాగుతుంది. 12వది అప్పులను నివారించడం. అనవసరమైన అప్పులు మరియు ఆడంబర జీవనశైలి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. సమతుల్య జీవితం మరియు సంతృప్తి భావన లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. 13వది క్రమం తప్పకుండా లక్ష్మీ పూజ, ముఖ్యంగా దీపావళి నాడు పూజ పూర్తి ఆచారాలతో నిర్వహించబడుతుంది. 14వది సానుకూల ఆలోచన. ప్రతికూల ఆలోచనలు, అసూయ మరియు ద్వేషం జీవితంలో అడ్డంకులను తెస్తాయి, అయితే కృతజ్ఞత మరియు సంతృప్తి లక్ష్మీ దీవెనలను పెంచుతాయి. 15వది మత గ్రంథాలు మరియు సత్సంగం అధ్యయనం. సత్సంగం మనస్సును శుద్ధి చేస్తుంది మరియు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. 16వది నీరు మరియు డబ్బు పట్ల గౌరవం. నీటిని వృధా చేయకపోవడం మరియు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చాలా అవసరం. 17వది శుక్రవారాల్లో ఉపవాసం. తెల్లని దుస్తులు ధరించడం,
మిఠాయిలు లేదా స్వీట్లు సమర్పించడం మరియు శుక్రవారం నాడు బాలికలకు తినిపించడం శుభప్రదంగా భావిస్తారు. 18వ తేదీ శంఖం మరియు గంటను ఉపయోగించడం. పూజ సమయంలో శంఖం ఊదడం మరియు గంట మోగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. 19వ తేదీ తలుపు యొక్క స్వచ్ఛత. ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా శుభం మరియు లాభానికి చిహ్నంగా గీయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. 20వది మరియు అతి ముఖ్యమైనది సంతృప్తి మరియు కృతజ్ఞత. తమకు అందుబాటులో ఉన్న వనరులకు దేవునికి కృతజ్ఞతలు తెలిపే వ్యక్తి తన జీవితంలో ఎక్కువ శ్రేయస్సును పొందుతాడు. అందువల్ల లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి బాహ్య ఆడంబరం కంటే అంతర్గత స్వచ్ఛత, ధర్మం, కృషి, దాతృత్వం, గౌరవం మరియు సానుకూలత చాలా ముఖ్యమైనవి. ఈ లక్షణాలు ఉన్నచోట సంపద, శ్రేయస్సు మరియు శ్రేయస్సు స్వయంచాలకంగా వస్తాయి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. ఇంట్లో లక్ష్మీ రాక అంటే సంపద రాక మాత్రమే కాదు, ఆనందం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం మరియు సానుకూల శక్తి ప్రవేశం కూడా. హిందూ గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవతగా పరిగణిస్తారు మరియు స్వచ్ఛత, ప్రేమ, గౌరవం మరియు నీతి ఉన్నచోట ఆమె నివసిస్తుందని చెబుతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ధూళి మరియు చిందరవందరగా ఉండటం పేదరికానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శుభ్రమైన ప్రధాన ద్వారం, తలుపుపై అందమైన వంపు లేదా పూలమాల మరియు బాగా వెలిగే ప్రవేశ ద్వారం ఉన్న ఇల్లు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా శుభానికి చిహ్నంగా గీయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే తులసి స్వచ్ఛత మరియు దైవత్వాన్ని సూచిస్తుంది. తులసి మొక్క దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగించి నీరు అర్పించడం వల్ల ఇంటికి శాంతి మరియు శ్రేయస్సు వస్తుంది. పూజాస్థలంలో వెండి లేదా ఇత్తడి కుండను ఉంచి, దానిలో శుభ్రమైన నీటిని నింపి, మామిడి లేదా అశోక ఆకులను ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో తామర పువ్వు లేదా తామర చిత్రాన్ని ఉంచుకోవడం చాలా ఫలవంతమైనది, ఎందుకంటే తామర లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు మరియు స్వచ్ఛత మరియు శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో శంఖం ఉంచుకోవడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా కుడిచేతి శంఖం, ఎందుకంటే శంఖం శబ్దం ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మరియు ఇంట్లో సానుకూల ప్రకంపనలను పెంచుతుంది. ఇంట్లో శుభ్రంగా మరియు చక్కగా నిర్వహించబడిన సేఫ్ను ఉంచడం, దానిని ఎర్రటి వస్త్రంతో కప్పడం మరియు లక్ష్మీ మరియు గణేశుడి చిన్న విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం మరియు క్రమం తప్పకుండా ధూపం కర్రలను వెలిగించడం ఆర్థిక స్థిరత్వానికి మంచిదని భావిస్తారు. ఆహార నిల్వ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. వంటగదిలో ఎల్లప్పుడూ బియ్యం, పిండి మరియు పప్పుధాన్యాలు తక్కువ మొత్తంలో ఉండాలి, ఎందుకంటే ఆహారం సంపూర్ణత మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వంటగదిని ఇంటి గుండెగా పరిగణిస్తారు, కాబట్టి దానిని శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచడం లక్ష్మీదేవి రాకకు కీలకమైన అంశం. ఇంట్లో సువాసనగల వాతావరణాన్ని నిర్వహించడం కూడా చాలా అవసరం. ప్రతి సాయంత్రం దీపం మరియు ధూపం కర్రలను వెలిగించడం సానుకూల శక్తిని తెస్తుంది. ఈశాన్య దిశలో నీటి కుండ లేదా చిన్న ఫౌంటైన్ ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ప్రవహించే నీరు పురోగతి మరియు సంపద ప్రవాహాన్ని సూచిస్తుంది. చాలామంది ప్రజలు చేపల అక్వేరియంను, ముఖ్యంగా గోల్డ్ ఫిష్ను శుభప్రదంగా భావిస్తారు, ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో క్రమం తప్పకుండా దేవుడిని స్మరించడం, మంత్రాలు జపించడం మరియు శ్లోకాలు పాడటం పుణ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. శుక్రవారం నాడు తెలుపు లేదా గులాబీ పువ్వులు సమర్పించడం మరియు ఖీర్ లేదా స్వీట్లు సమర్పించడం లక్ష్మీదేవి ఆశీస్సులను కోరడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇంట్లో విరిగిన పాత్రలు, ఆగిపోయిన గడియారాలు, లోపభూయిష్ట ఎలక్ట్రానిక్స్ లేదా పనికిరాని వస్తువులను ఉంచకుండా ఉండండి, ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. క్రిస్టల్ శ్రీ యంత్రాన్ని లేదా లక్ష్మీ యంత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది, కానీ దానిని సరైన ఆచారాలతో ఏర్పాటు చేయాలి. అద్దాలను శుభ్రంగా ఉంచి, కాంతి మరియు శక్తి ప్రవాహాన్ని కొనసాగించడానికి వాటిని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. చాలామంది ప్రజలు నెమలి ఈకలు, వెండి నాణేలు, గోవులు మరియు గోమతి చక్రాలను లక్ష్మీదేవి రాకకు చిహ్నాలుగా ఉంచుతారు. అయితే ఈ వస్తువులను కలిగి ఉండటం మాత్రమే సరిపోదు, సద్గుణం మరియు సానుకూల ప్రవర్తన కూడా అవసరం. పెద్దలను గౌరవించే, అతిథులను ఆతిథ్యం ఇచ్చే, స్త్రీలను గౌరవించే మరియు పేదవారికి సహాయం చేసే ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది.
కఠినమైన మాటలు, గొడవలు, కోపం మరియు అసూయ లక్ష్మీదేవిని తరిమివేస్తాయి. కాబట్టి మధురమైన మాటలు మాట్లాడటం, సంతృప్తి మరియు కృతజ్ఞతాభావాన్ని కాపాడుకోవడం ఉత్తమ పరిష్కారాలు. ఉదయం మరియు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం, ఇంట్లో గంట లేదా శంఖం మోగించడం మరియు క్రమం తప్పకుండా శుభ్రపరచడం శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ డబ్బును గౌరవంగా చూసుకోండి, దానిని చెల్లాచెదురుగా ఉంచవద్దు. నీరు మరియు ఆహారాన్ని అగౌరవపరచవద్దు, ఎందుకంటే వీటిని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. చివరగా, లక్ష్మీదేవి భౌతిక వస్తువుల ద్వారా మాత్రమే కాకుండా మనస్సు యొక్క స్వచ్ఛత, కృషి, నిజాయితీ మరియు దాతృత్వం ద్వారా కూడా సంతోషిస్తుందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇల్లు శుభ్రంగా ఉంటే, తులసి, దీపాలు, శంఖం గుండ్లు, తామర పువ్వులు, చక్కగా నిర్వహించబడిన భద్రపరచబడిన భద్రాచలం, ఆహార నిల్వ, సువాసనగల వాతావరణం మరియు సానుకూల ఆలోచన ఉంటే, ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసంగా మారుతుంది మరియు ఆనందం, శ్రేయస్సు, శాంతి మరియు ఆనందం ఎల్లప్పుడూ అక్కడ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే మీరు నివారించాల్సిన 5 ప్రధాన తప్పులు ఇవి. గుర్తుంచుకోండి, ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడ పెద్దల పట్ల గౌరవం ఉంటుందో, ఎక్కడ సానుకూల శక్తి ఉంటుందో, అక్కడ సంపద మరియు శ్రేయస్సు నివసిస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి, తద్వారా వారు ఈ తప్పులను నివారించగలరు. మరియు మీరు ఇలాంటి మరిన్ని మతపరమైన, ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర వీడియోలను చూడాలనుకుంటే మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. క్రింద వ్యాఖ్యానించండి మరియు జై మాతా లక్ష్మి అని వ్రాయండి, తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీతో ఉంటాయి. ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం. జై మాతా లక్ష్మి.